యుద్ధం ఆగుతుందని ట్రంపు, ఆపబోమని ఇరాను, దాడి చేసి చూపెట్టినటువంటి ఇజ్రాయెల్. ఇవన్నీ ఒక ఎత్తు. అదే మోడీ చూడండి, యుద్ధం ఆగింది అంటే ఆగిపోయింది అంతే. ఆపేశామంటే ఆగిపోయింది అంతే. దానికి సర్టిఫికెట్ ఇచ్చుకున్నాడు ఆ పిచ్చోడు. నేను మాట్లాడాను అన్నటువంటిది. మరి పాకిస్తాన్ ఎందుకు దాడికి రాలేదు? ఇవాళ అమెరికా ఆపేశామన్నాక ఇరాన్ వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఇరాన్ వెళ్ళి గల్ఫ్ దేశాల మీద దాడి చేసిందే. మరి అదే భారతదేశం చెప్పగానే ఫస్ట్ పైకి పైకి శోఖండాలు పెట్టి డ్రామాలు ఆడినటువంటి పాకిస్తాన్ ఉచ్చబోసుకుని కూర్చుందే. అమెరికా మూసుకు కూర్చుందే. చివరికి 8 విమానాల కూలిని పాకిస్తాన్ అని ఒప్పుకుందే. బేసిక్ సమస్య ఒకటే. ఇవాళ చూడండి యుద్ధంలో ఇంత సీరియస్ వార్లో అమెరికాలో 40% పెట్రోల్ పెరిగింది, ఆస్ట్రేలియాలో పెరిగింది, శ్రీలంకలో పెరిగింది, పాకిస్తాన్లో పెరిగింది, బంగ్లాదేశ్లో పెరిగింది. బారులు తీరినటువంటి పరిస్థితులు ఒకవైపున వాహనాలు. మన దగ్గర అలాంటి ప్రాబ్లం ఉందా? వాహనాలకి పెట్రోల్ డీజిల్ ఎక్కడికక్కడ దొరుకుతుంది కదా. గ్యాస్కి ప్రాబ్లం వచ్చింది, కరెక్ట్. ఎందుకంటే మన దగ్గర లేని పరిస్థితులలో వచ్చినట్టు. బట్ అది స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వచ్చారు. మొదటి రోజుతో పోల్చుకుంటే, మొదటి 3 రోజులతో పోల్చుకుంటే ఆ తర్వాత మళ్ళీ స్విగ్గీలు జొమాటోలే సాక్ష్యం. మనం ఆర్డర్ పెడితే వస్తున్నాయి కదా. అప్పుడు శాంతం మూసేస్తారు, గిగ్ వర్కర్లు అయిపోయారు, మొత్తం హోటళ్ళని మూతబడిపోతున్నాయి, సర్వనాశనం అయిపోతుంది అన్నటువంటి. ఏం చేయాలి మరి? గ్యాస్ ఇంతకుముందు ఏమన్నా కాంగ్రెస్ టైంలో గ్యాస్కి సంబంధించినవన్నీ స్టోరేజీలు పెడతాయి, మోడీ ఏమైనా తీసేశాడా? లేదు కదా. అయినా సరే మోడీని దూషించాం, ద్వేషించాం. ఇవాళ ప్రపంచమంతా విస్తుపోతుండగా హార్ముజ్ జలసంధి నుంచి ఇప్పటికీ 7 షిప్పులు వచ్చినాయి, మన వైపు వస్తున్నాయి. రష్యా నుండి, అమెరికా నుండి, అర్జెంటీనా నుండి కూడా గ్యాసులు, ఆయిల్ తెప్పించుకుంటున్నాం. ఒక వ్యూహం అంటే ఒక మనిషిని ద్వేషించడమే పనిగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఒప్పుకోలేనటువంటి పనిని సక్సెస్ఫుల్గా ప్రపంచంలో చేసుకొస్తున్నటువంటి వాడు మోడీ ఒక్కడే. ఏకైక సమస్య ఏంటంటే వాత పెట్టి ఆయింట్మెంట్ రాయడం కాంగ్రెస్ గవర్నమెంట్లకి చేతొచ్చు. ముందు నీకు కష్టం పెట్టి ధరలు పెంచేసి, అవునాయా ప్రపంచం అంతా అట్టుంటే ఏం చేయమంటావు ఇక్కడ అని మాట్లాడి నిలదీసి నిందించి విదేశాంగ విధానంలో ఉరికిచ్చిన కారు కోతలు కూసి ఏదో ఒక వర్గం వైపుకి వెళ్ళి పెంట పెంట చేసేవాళ్ళు ఇంతకుముందు. అదే ఇప్పుడు ఓ పక్కన ఇరాన్తో మాట్లాడతాడు, ఇరాన్ శత్రువులైనటువంటి గల్ఫ్ దేశాలతో మాట్లాడతాడు, ఇజ్రాయెల్తో కూడా మాట్లాడతాడు. అందరితో మాట్లాడుతూ జాగ్రత్తగా పనిచేసుకొస్తూ ప్రజలకి ప్రయోజనం చేకూర్చి పెట్టడంలో మోడీకి ఉన్నటువంటి విఘ్నత. అలాగని బిల్డప్లు ఇచ్చుకోడు, నేనే ఇదంతా చేస్తున్నాను, అహం బ్రహ్మోస్మి అంతా నేనే అన్నటువంటి బిల్డప్లు ఇచ్చుకోడు. అదే ఇక్కడ సమస్య.